ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనములు. ఈ దినం మనం ధ్యానించుకోబోతున్న దేవుని వాక్యం కీర్తనలు దావీదు రాసిన కీర్తన భాగము ఉన్నది. కీర్తనలు 119వ అధ్యాయము 142వ వాక్యము. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఆమేన్. హల్లెలూయా. దావీదు చెప్తున్న ఒక మాట ఉన్నది దేవునితో. ఈ మాట అండి, మనం చూసినట్లయితే దావీదు రాసిన ఈ కీర్తన భాగంలో ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో యథార్థత కలిగి, దేవుని సన్నిధిలో తన అపరాధములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన ఒక మనసు కలిగిన ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు దావీదు. ఈ దావీదు రాస్తున్న ఈ మాట, దావీదు రాస్తున్న ఈ కీర్తన భాగం మనం చూస్తే చూడండి, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. నీ నీతి శాశ్వతమైనదయ్యా అని దావీదు ఎలా చెప్పగలిగాడు? నీ ధర్మశాస్త్రము కేవలం సత్యమైనదయ్యా అని దావీదు ఎందుకు చెప్పగలిగాడంటే, దావీదు నీతిని బట్టి దేవుడు దావీదును రాజుగా నియమించలేదు గనక, దావీదు యొక్క నీతిని బట్టి దావీదును దేవుడు ఘనపరచలేదు గనక, దావీదు యొక్క నీతిని బట్టి దేవుడు దావీదుకు న్యాయము తీర్చలేదు గనక. కాబట్టి ఏంటంటే, లోకానుసారమైన మనుషులుగా మా నీతి అంతయు వ్యర్థమయ్యా, రాజుగా నా ఆలోచన అంతయు వ్యర్థమయ్యా, కానీ నీవు నాకు రాజు అయ్యుండి నాయన, నీ నీతి గొప్పదని ప్రభువా, నీ ధర్మశాస్త్రము నాయన, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యమైనదని నేను ఎలా గ్రహించగలిగానంటే, లోకానుసారమైన మనుషులుగా మా నీతి మురికి గుడ్డతో సమమై ఉండగా నాయన, లోకానుసారమైన తన సొంత నీతిని బట్టి కాక నా నీతిని నీవు వెతికినట్లయితే, నా నీతి శాశ్వతమైనదనని నీవు గ్రహించినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల నేను కృప చూపుచున్నానని ఆ వాగ్దానం నా పట్ల నీవు నెరవేర్చే దేవుడివై ఉన్నావయ్యా. ఎందుకంటే నీ నీతి లోకానుసారమైంది కాదయ్యా. నీ నీతి మాకున్న నాయన గొప్పతనాన్ని ఘనతని పట్టి కాదయ్యా. నీ నీతి అంతరంగంలో సత్యము కోరుకునే దేవుడు గనక, మా అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు గనక, మాకు తలంపు పుట్టక మునిపే నీకు సమస్తము తెలుసు గనక నీ నీతి శాశ్వతమైందయ్యా. కాకపోతే ఏంటంటే, లోకానుసారమైన మా నీతిని మేము విడిచిపెట్టి నీ నీతిని వెంబడించే వారిమిగా, నీ నీతిలో మేము నీ నీతి మార్గంలో నడిచే వారిమిగా ఉన్నట్లయితే తప్పక శాశ్వతమైన ప్రేమతో మమ్మ ప్రేమించిన ఆయన, శాశ్వతమైన నీ నీతిని అయ్యా పొందుకునే వారిమిగా అయ్యా మమ్మల్ని నువ్వు కాపాడదవయ్యా అని దావీదు చెప్పున్నారు. అలాగే చూడండి, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యమని నేను ఎలా గ్రహించానయ్యా? నీ ధర్మశాస్త్రం యథార్థమైనది గనక నాయన, నీ ధర్మశాస్త్రం అందు ఆనందించుటకు ప్రభువా, లోకానుసారమైన ఆనందానికి నేను దూరముగా ఉండి నాయన నిన్ను వెంబడించినట్లయితే అయ్యా, లోకంలోనైనా నా బలహీనతలన్నింటినీ కూడా విడిచిపెట్టి అయ్యా, నా అపరాధములన్నీ ఒప్పుకున్నట్లయితే ప్రభువా, నీ కనికరం నేను పొందుకోగలను స్వామి. ఎందుకంటే నీ ధర్మశాస్త్రము సత్యమై ఉన్నది. ఆ సత్యంలో నేను నడిచే రీతిగా, ఆ సత్యంలో నేను నిలిచే రీతిగా నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావని ఎప్పుడైతే ప్రభువా మనుషులందరి ఎదుట నా అపరాధము నా పొరపాటును నీవు వెల్లడిపరిచావో అప్పుడు మాత్రమే నేను గ్రహించానయ్యా. ఎందుకంటే నువ్వు ప్రేమించే బిడ్డలను గద్దించే దేవుడివై ఉన్నావు గనక, నీకు ప్రియమైన కుమారుడుగా నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నాయన, నేను ఇంకొను పాపంలో పడిపోక ప్రభువా, నన్ను గద్దించినైనా శాశ్వతమైన నీ నీతి ప్రభువా నా మీద నాయన స్తోత్రం స్వామి ఉంచి ఉన్న దేవుడుగా ఉండి, నీ ధర్మశాస్త్రం సత్యమై ఉన్నదని నేను ఎరిగి, నీ ధర్మశాస్త్రం అందు నేను భయభక్తులు కలిగి జీవించే రీతిగా నన్ను హెచ్చరించిన దేవుడుగా, నన్ను తప్పించిన దేవుడుగా, నన్ను విడిపించిన దేవుడుగా నీవు ఉన్నావు గనక అయ్యా, నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను స్వామి. నీ నీతి శాశ్వతమైనదని, నీ ధర్మశాస్త్రం సత్యమైనదని నేను గ్రహించానయ్యా అని దావీదు చెప్తున్నాడు. అలాగే మనం ఒక ఉదాహరణకు చూసుకున్నట్లయితే చూడండి, యోబు గురించి మనందరికీ కూడా తెలుసు. యోబు దేవుని యందు నీతి కలిగి ఉన్న, దేవుని యందు యథార్థత కలిగిన ఒక వ్యక్తి అని యోబు దేవుని ద్వారానే సాక్ష్యం పొందుకున్న ఒక వ్యక్తి యోబు. అలాంటి యోబు పరిస్థితి ఏమైంది? ఒక్క దినములో తనకున్న సమస్తాన్ని ఆయన కోల్పోయాడు. తనకున్న సంతానాన్ని కానివ్వండి, తనకున్న పశువులను కానివ్వండి, తనకున్న సమస్తాన్ని కూడా, సమస్త ఆశీర్వాదాన్ని, భార్య తప్ప తనకున్నదంతా ఆయన కోల్పోయాడు. ఆఖరికి ఆయన శరీరంలో కూడా ఆయన బలహీనతతో, ఆయన శరీరం అంతయు కురుకులతో ఆయన ఉండగా
తన స్నేహితులు ఆయన చూచుటకు, ఆయన పలకరించుటకు, ఆయన ఓదార్చుటకు ఆయన వద్దకు వచ్చారు. వారితో ఆయన చెప్తున్న మాటలు ఏమో ఉన్నవి. నా దేవుడికి నేనేం చేశాను, నా దేవుడు ఇష్టానుసారంగానే నేను ఉన్నాను కదా, నాకే ఇవన్నీ ఎందుకు కలిగినవి, నా దేవుడు నా వైపు చూడలేదా అని చెప్పి ఆయన ఎన్నో నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలా నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నేను సమస్తము నా దేవుని కొరకు నేను చేసి ఉన్నాను, కానీ నా దేవుని యొక్క మాటను నేను విననొల్లక నేను నా ఇష్టానుసారంగా నా బిడ్డలు పాపం చేశారేమో అని అనుకుని నేను బలి అర్పణలు అర్పిస్తూ వచ్చాను. అంతేగాని దేవుని మార్గములో, ఆయన నీతి మార్గములో, ఆయన ధర్మశాస్త్రం సత్యమై ఉన్నదని చెప్పి నేను అనుభవించటమే కాక నా బిడ్డలకు కూడా చెప్పి ఆ మార్గంలో వారిని నడిపించే వారిగా కాక వారి పాపములకు నేను కూడా కారణమవ్వాను. వారి తమ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళుటకు నేను కూడా కారణమవ్వాను. నేను అంతటికీ కారణం ఏమై ఉన్నది, నేను దేవుని మాట వినలేదు కదా అనే ఆలోచన యోబుకు కలగలేదండి. ఆయన తన ఇష్టానుసారంగా తన స్నేహితులను బట్టి చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో మనం 7వ అధ్యాయంలో మనం చూడండి, క్షమించండి, ఆ సమయంలో మనము 8వ అధ్యాయం, యోబు 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తన స్నేహితుడు చెప్తున్నాడు యోబు తన స్నేహితుడు ఏమని చెప్తున్నాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. ఆమేన్. తన స్నేహితుడు యోబుతో చెప్తున్నాడండి. తన స్నేహితుడు అన్యుడుగా యోబు వద్దకు వచ్చాడు. యోబుకు చెప్తున్నాడు ఆయన, నీ ఇష్టానుసారముగా నీ బిడ్డలు పాపం చేశారు కదా. యోబు 8వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుకున్నట్లయితే మనకు తప్పకుండా మనము తెలుసుకోగలం. చూడండి, మొదటి నుండి మనం చదివినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల యోబు, నీవు గాలికి మాట్లాడిన రీతిగా నీ ఇష్టానుసారంగా నీవు మాటలు మాట్లాడుతున్నావు. నీవు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ కుమారులు దేవునికి వ్యతిరేకముగా విరోధముగా పాపం చేశారేమో, అందుకే దేవుడు వారిని మరణానికి అప్పగించి ఉండొచ్చు కదా. వారి దేవుని మాట వినేపట్లయితే దేవుడు ఇలా చేయడు కదా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన నీతిని తప్పే దేవుడు కాదు. కాబట్టి ఏమిటంటే నీవు గమనించాలి యోబు, నీవేం ఆలోచించాలి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును కదా యోబు అని తన స్నేహితుడు చెప్తున్నాడు యోబుకు. అప్పుడు యోబు ఆలోచించాడు, అవును కదా, నేను నా నీతికి తగినట్టుగా నా దేవుడు నన్ను ఆశీర్వదించి, నా నీతికి తగినట్టుగా నా దేవుడు నన్ను దీవించాలంటే నేను దేవుని యొక్క మాట వినకుండా, ఆయన మాటని వినకుండా నేను నా ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్ళాను కనుక నా బిడ్డలు చేసే పాపంలో నేను ఆలిబాగొస్తున్నవాను. నా బిడ్డలు చేసే పాపానికి నేను వాళ్ళకి బలాన్ని ఇచ్చే ఒక మనిషిగా ఉన్నానే తప్ప దేవుని వైపు వారిని మరలించటం కానీ, దేవుని వైపు దేవుని నీతిని వెతకమని చెప్పటం కానీ, దేవుని మార్గంలో నడవమనటం కానీ, దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది సత్యమైనది నేను ఉపదేశం చేయటం కానీ చేయలేదు. కాబట్టి ఈ దినాన నేను నా బిడ్డల్ని కోల్పోయాను అని చెప్పి యోబు బాధపడ్డాడు. తర్వాత చూడండి, తన స్నేహితుడు చెప్పిన రీతిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, 6వ వాక్యములో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలంను ఆయన వర్ధిల్ల చేయును. తన స్నేహితుడు చెప్తున్నాడండి ఇక్కడ, నీవు పవిత్రుడవై, నీవు యథార్థవంతుడవై, నీవు దేవుని నిశ్చయముగా దేవుని యథార్థవంతుడవై ఉన్న ఎడల ఆయన నిత్యముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును. ఆ మాట ఆయన చెప్పిన వెంటనే యోబు ఒక ఆలోచన కలిగిందండి. ఇంతకాలము నేను దేవుని యొక్క సమస్తము దేవునికి చేస్తున్నాను, కానీ దేవుని యొక్క మాటకు లోబడే వ్యక్తిగా లేను. దేవుని యొక్క మాట నేను వినటం లేదు. దేవుడి చిత్తం ఏమిటో నేను అడగటం లేదు. నా ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్తున్నాను గనక నేను సమస్తము కోల్పోయాను. కానీ నేను యథార్థవంతుడినై ఉన్నానని, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని, నేను దేవుడు నాకు తోడై ఉన్నాడని, నిశ్చయముగా నా యందు నా దేవుడు శ్రద్ధ నిలిపి రెండింతలుగా నన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని
అనేక మంది ఎరిగే రీతిగా, అనేక మంది చూసే రీతిగా, అనేక మంది గ్రహించే రీతిగా నేను ఇక మీదటైనా ఆయన మాటకు లోబడి నేను ఆయన ధర్మశాస్త్రం అందు నిలిచి ఆయన ధర్మశాస్త్రం సత్యమైనదని చెప్పి నేను అనేక మందికి వివరించే రీతిగా, అనేక మంది కొరకు నేను మొరపెట్టే రీతిగా నేను ఉన్నట్లయితే తప్పక నా దేవుడు నేను కోల్పోయిన దానికంటే నా దేవుడు నాకు రెండింతలుగా మేలు చేసి నా నీతిని బట్టి ఆయన నన్ను ఆశీర్వదించే ఒక దేవుడై ఉన్నాడు. ఆయన నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడని యోబు గ్రహించాడండి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమో ఉన్నది, దేవుని యొక్క ఆయన నీతి వేరే ఉన్నది, మన నీతి వేరే ఉన్నది. మన నీతిని బట్టి మనము దేవుని వైపు చూసే వారిమిగా కాక, మన నీతి ఎలాంటిదంట, లోకానుసారముగా మనుషుల్ని భ్రమపరిచేదో ఉన్నది, మనుషుల్ని మభ్యపెట్టేదో ఉన్నది, మనుషుల్ని వెంబడించేదో ఉన్నది, మనుషుల్ని ప్రియపరిచే ఒక నీతి కలిగిన వారిమిగా మనమున్నాం. ఆ నీతి అంతయు దేవునికి ఇష్టమైనదా? కాదండి. మన నీతి కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మన నీతి మురికి గుడ్డతో సమమై ఉన్నదంట. ఆయన నీతి ఎలాంటిదో ఉన్నది, ఆయన నీతి శాశ్వతమైనదో ఉన్నది. అందుకే ఆయన వాక్యం చెప్తుంది కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మేము సమస్తము సమకూడి ఇవ్వబడనని చెప్తున్నాం. కాబట్టి ఏంటంటే ఆయన నీతి ఏమో ఉన్నది, ఆయన నీతి యథార్థమవు ఉన్నది. ఆ నీతిని మనము వెతికే వారినిగా ఉన్నట్లయితే మనం లోకానుసారముగా, మన ఇష్టానుసారముగా మనం నడిచిన కాలంలో కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు మనకు రెండింతలుగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన ధర్మశాస్త్రము యథార్థమైనదని, అది సత్యమై ఉన్నదని మనం గ్రహించే వారిమిగా, మన బలహీనతలను బట్టి కానివ్వండి, మన శ్రమలను బట్టి కానివ్వండి, మన కష్టాన్ని బట్టి కానివ్వండి, మన ఒంటరితనాన్ని బట్టి కానివ్వండి, మనం అసత్యంలో నుండి దాటిపోయే వారిమిగా కాక, అసత్యాన్ని మనం విడిచిపెట్టే వారిమిగా కాక, ఆ సత్యంలో మనము కృంగిపోయే వారిమిగా, బలహీనపడి ఆ సత్యంలో మనం సత్యాన్ని విడిచి దూరముగా పారిపోయి భయపడే వారిమిగా కాక, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని మనం ఎప్పుడైతే ఆ సత్యంలో నిలిచే వారిమిగా ఉందమో అప్పుడు తప్పక మనల్ని దేవుడు ఆశీర్వదించే ఒక దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఈ దినాన దేవుని సన్నిధిలో మనం అడగవలసినది ఏమిటంటే, అయ్యా నీ నీతి శాశ్వతమైనది, అయ్యా నీ ధర్మశాస్త్రమైనా సత్యమైనది ప్రభువా, అలాంటి నీతిలో మా చేయి పట్టి మమ్మల్ని నడిపించిన ఆయన, నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించే ప్రభువా, నీ ధర్మశాస్త్రం యందు నాయన మేము ఆనందించే వారిమిగా, ఆ సత్యంలో మేము నిలిచే వారిమిగా, అయ్యా క్రీస్తు అనే బండ మీద మా పాదములు స్థిరపరిచి నాయన, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను, దాని ఎదుట పాకాల లోక ద్వారములు నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నా నేను వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. అయ్యా అలాంటి నాయన క్రీస్తు అనే బండ మీద మా బ్రతుకులు కట్టమని చెప్పి మనం అందరము దేవుని అడిగే వారిమిగా ఉందముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము స్వామి, పరిశుద్ధాత్మ గల మా దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రముల నాయన. ఇదో ప్రభా, ఈ వేళలో ఈ సమయానయ్యా నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట వరకు నీకు వందనములు స్వామి. అయా కీర్తనలనైనా స్తోత్రం అయ్యా, దావీదు ద్వారా ప్రభు అయా స్తోత్రం నాయన. అయా నీ నీతి నాయన స్తోత్రము స్వామి, శాశ్వతమైనదని ప్రభువ, నీ ధర్మశాస్త్రమునైనా సత్యమైనదని నాయన దావీదు గ్రహించిన రీతిగా ప్రభువ అయా మేము గ్రహించే వారి మీద నైనా నీ వాక్యము ప్రభువ మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగుగా ఉండి నాయన నీ ధర్మశాస్త్రం అందు ప్రభువ స్తోత్రము స్వామి. మేము నిలిచే వారిమిగా అయ్యా నీ సత్యములో ప్రభువ మేము నడిచే వారిమిగానైనా నీ మార్గాన్ని నైనా మేము వెంబడించే వారిమిగా ప్రభువ అయ్యా మా చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. అయ్యా మా నీతి మా యథార్థత ప్రభువ స్తోత్రం మురికి గుడ్డతో సమమై ఉండగా ప్రభువ అయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మ ప్రేమించే దేవుడుగా నీ ఉండి నాయన పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుండి, బలహీనతల్లో నుండి ప్రభువ మమ్మ తప్పించినాయన నీ నీతి అనే దక్షిణాస్తంతో మమ్మ ఆదుకున్న గొప్ప దేవుడు అయ్యా. కాబట్టి నాయన స్తోత్రము స్వామి. అయా నీతి కలిగి నాయన నీ యందు మేము నిలిచే వారిగా, నీ మార్గంలో నడిచే వారిమిగా స్వామి స్తోత్రం ప్రభువా. నీ ధర్మశాస్త్రంలో ఉన్న సత్యాన్ని గ్రహించే వారిమిగా మా ఆత్మ కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాము స్వామి. అయ్యా నీ సత్యంలో నుండి మేము తొలగిపోవుటకు నాయన నీకు మాకు మధ్యలో ఉన్న ప్రతి ఎర్రికో గోడలను యేసునామములో కూల్చివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాలో ఉన్న లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాపేక్ష యేసుక్రీస్తు నామములో మా నుండి దూరపరచబడునుగాక ప్రభువ. అయ్యా శక్తి చేత కాక, బలము చేత కాకనైనా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉండి ప్రభువ స్తోత్రమయ్యా. నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతికినైనా
నీ ధర్మశాస్త్రమందు ప్రభా యథార్థతనైన సత్యము ఏదై ఉన్నదో గ్రహించి ప్రభా స్తోత్రము స్వామి. అయ్యా నీ వైపు చూచుటకు నాయన, నీ మీద ఆధారపడుటకు నాయన, నిన్ను ఆశ్రయించుటకు నాయన నీవు మాకు సహాయము చేయమని, మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పయ్యా. మాకు ఉపదేశం చేసి మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించమని అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతున్నాయినా ఎందరు బిడ్డలైతే లోకానుసారముగా బలహీనపడుతున్నారో నాయన, కృంగిపోతున్నారో ప్రభు స్తోత్రము స్వామి. మనుషుల ద్వారా, లోకము ద్వారా నాయన, శరీరము ద్వారా ప్రభు అయా బలహీనపడుతూ జారిపోతున్నారు ప్రతి బిడ్డలని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ నీతి అనే దక్షిణాస్తంతో వారిని ఆదుకోనాయన. అయ్యా స్తోత్రం అయ్యా యోబు వలె ప్రభువ నీ మాట విననంత వరకు నాయన శ్రమల పాలే ఉన్నామేమో ప్రభువ. నీ మాటకు లోబడి నీ ధర్మశాస్త్రంలోని మర్మము ఎరిగే వారమిగా అయ్యా నీ సత్యాన్ని గ్రహించే వారమిగా నాయన నీ నీతిని మేము ప్రభువ వెతికి అయ్యా నిన్ను చూస్తూ ఉండగా రెండింతల మేలులు అయ్యా ప్రతి బిడ్డలు పొందుకునే రీతిగా నీ నీతిని వెతికే ప్రతి బిడ్డలకు సహాయం చేయమని, నీ ధర్మశాస్త్రమందు సత్యమందు నిలిచిన ప్రతి బిడ్డల్ని నాయన నీవు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.